హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేసుకునే రెసిపీ బియ్యం రొట్టి. దీనికి కావలసినవి: బియ్యం పిండి, 10 నిమిషాలు నానపెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు. ముందు మిక్సీలో కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు, ఇంగువ వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తరువాత మిశ్రమం ఇది. ఇప్పుడు బియ్యం పిండిలో పెసరపప్పు, గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసి కలపండి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ముద్దగా చేసుకోండి. ఇలా చేత్తో ఒత్తుకునేంత వీలుగా. పెనం మీద నూనె వేసి మొత్తం స్ప్రెడ్ చేసి బియ్యం పిండి ముద్ద ఒకటి తీసుకుని ఇలా ఒత్తుకోండి పల్చగా. 1 స్పూన్ నూనె చుట్టూ వేసి స్టవ్ ఆన్ చేసుకుని రొట్టెని కాల్చండి. రెండో రొట్టె ఒత్తుకోవాలంటే పెనం వేడిగా ఉంటుంది కదా, అందుకనే రొట్టెని ఇలా ఒక బటర్ పేపర్లో ఒత్తుకుని పెనం మీద వేసి కాల్చండి. ఎర్రగా కాల్చండి. అంతే, బియ్యం రొట్టి రెడీ. నేతిలో నంచుకుంటూ బెల్లం ముక్క కొరికి తింటే ఆ టేస్టే వేరే లెవెల్. వారంలో ఒకసారైనా ఇది తిని తీరాల్సిందే. అబ్బా, రోజు రైసేనా, లేకపోతే అప్పుడప్పుడు చపాతీలు, అంతేగా నీ మెను అనే భర్తలకు ఎంతో సింపుల్గా చేయగలిగే ఈ బియ్యం రొట్టి చేసి పెట్టండి, పెట్టి అనండి. రొట్టెల్లో రాజు బియ్యం రొట్టి రాజు. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.